హాయ్ జయ్. హే, ఈరోజు చాలా హ్యాపీగా ఉంది జయ్. కొత్తగా ఉంది. నిన్నొకటి ఓపెన్గా అడుగుతాను, ఫ్రాంక్గా చెప్పాలి. అసలు మా ఇంటికి ఎందుకు వచ్చావు నువ్వు? ఈ ఊరు అందాలని చూడడానికి వచ్చాను. సరే, ఊరు చూపిస్తాను పద. అక్కడ చూద్దు కానీ అందాలు. పల్లెటూరు రావటం ఇదే ఫస్ట్ టైం అయింటుంది కదా? వావ్, సూపర్ లొకేషన్. కన్నార్పకుండా ఈ అందాలని చూడగలిగితే ఎంత బాగుంటుంది. ఇటు చూడు, ఎంత వయ్యారంగా ఊగుతోందో. ఆ వరిపైరు వరిపైరా, నేను ఇంకా ఏదో ఆ మధ్యలో ఉన్న ఏరియా చూడు, చెక్కినట్టుగా ఎంత పర్ఫెక్ట్ గా ఉందో. నేను అనేది ఆ మధ్యలో ఉన్న గట్టుని. ఓ యా, పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. ఈ ఎర్రనెల చూడు, ఎంత అందంగా విశాలంగా ఉందో. దీన్ని ఏదైనా చేస్తే ఇంకా అందంగా ఉంటుంది. అంటే పంట పండిస్తే ఇంకా బాగుంటుందని. పంట ఓపిగ్గా ఇష్టంగా చూడాలే కానీ ఇంకా చాలా అందాలున్నాయి. చూస్తావుగా? థ్యాంక్స్ అ లాట్. ఐమ్ మాన్సా. హాయ్ జై. మీరు లేకపోతే ఏం జరిగేదో తలుచుకుంటేనే. హైదరాబాదా? నో, మాచర్ల దగ్గర ఇరగవరం అనే ఊరు. పల్నాడు. ఎనీవే, లైఫ్లో జరిగిన లాస్ట్ 2 hours మర్చిపో. గుడ్ నైట్. కీప్ స్మైలింగ్. వన్ వీక్ అయిపోయిందే. ఎవరో ఫ్లాష్ లాగా కనపడి వెళ్ళిపోయాడు. ఇంకా వాడి గురించి ఆలోచిస్తూ ఉంటావా? యు నో అబౌట్ బాయ్స్. వాడు కూడా నీలాగే డిస్టర్బ్ అయి ఉంటే వదిలిపెట్టేవాడా? వెంట పడి హింసించేవాడు. జస్ట్ ఫర్గెట్ హిమ్ యార్. వీడేనా? నువ్వేంటి ఇక్కడ? ఇది మీ స్ట్రీటా? ఆ రోజు నైట్ నిన్ను ఇక్కడే దింపాను. నైట్ కాదు, సరిగా గుర్తులేదు. ఆ రోజు నువ్వు ఏదో థ్యాంక్స్ అని కూడా చెప్పావు. ఎస్, నీ పేరు మానస. రైట్? వాట్ అ కోఇన్సిడెన్స్. నా బాయ్ కరెక్ట్గా మీ స్ట్రీట్లో మీ ఇంటి ముందే ప్రాబ్లం వచ్చి అయిపోయింది. ఫనీ రైట్? రియల్లీ ఫనీ. హారన్. వన్ సెక్ డూడ్. So, what's up? Too funny. బైక్ కూడా స్టార్ట్ అయిపోయింది. స్ట్రేంజ్. వీడు కూడా డిస్టర్బ్ అయ్యాడు. హాయ్ గర్ల్స్, ఐఎమ్ జై. యా, వీలైతే ప్రేమిద్దాం, పోయేదేముంది. బ్లా బ్లా బ్లా. నువ్వు నా గురించి వీళ్ళకి చెప్పావు కదా, దట్స్ రియల్లీ కూల్. కాఫీ? హే, కాఫీ తాగి కాలేజ్కి వచ్చేయి. కమ్ ఆన్ గర్ల్స్. సీ, బైక్ కూడా రెడీ అయిపోయింది. Some of the time. ఏ జై కదా? హాయ్. హాయ్ గర్ల్స్. సిలీగా కాఫీ ఏంటి? ఐఎమ్ సో సిలీ. డిన్నర్? వైన్ అండ్ డిన్నర్ టునైట్? సారీ జయ్, గ్రాసరీస్ కొనుక్కోవాలి, రూమ్ క్లీన్ చేసుకోవాలి. Some of the time. Some other time. No time, baby.
హే సుష్మా, ఫ్లవర్స్ ఇక్కడ కదా అక్కడ పెట్టమని చెప్పాను కదా, ఎన్నిసార్లు చెప్పాలి? మానస ఏంటి ఇంత లేటు? నీకోసం అందరూ వెయిటింగ్. కమన్ 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 కమన్. ఇల్లంతా చదివాం, నీ రూమ్ కూడా క్లీన్ చేసావు. నువ్వు తొందరగా వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వస్తే నీకు ఇష్టమైన చైనీస్ ఫుడ్ తెచ్చా. లెట్స్ హావ్ డిన్నర్. సారీ మను, ఫ్లాట్ ని ఇంత అందంగా చేశాడు, మంచి వైన్ తీసుకొచ్చాడు, చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకపోతే ఎలా? యా, నీకు చైనీస్ ఫుడ్ అంటే ఇష్టం. వైట్ కలర్ కుక్క పిల్లలు, ఇళయరాజా మ్యూజిక్, ఆకాశం చూసి స్టార్స్ ఎంజాయ్ చేయడం. ఐ స్వేర్ అంతకంటే నాకేం తెలియదు. గెట్ రెడీ మనస్, ఐఎమ్ వెరీ హంగ్రీ. ఫుడ్ చాలా అరిపోతుంది. That's not funny, girls. Good night. Bye-bye. రేపేంటి ప్రోగ్రామ్? వీకెండ్ కదా కంట్రీ సైడ్ వెళ్తున్నాను. ఇట్స్ రియలీ ఫన్, యూ నో. ఇఫ్ యూ వాంట్ జాయిన్ యూ కెన్ జాయిన్. యాక్చువల్లీ సమ్ ఆఫ్ ద టైమ్. ఎనీవే వెళ్ళేటప్పుడు నీ ఇంటి ముందు వచ్చి అవుతాను. ఇఫ్ యూ వాంట్ కమ్ యూ కెన్ కమ్. మార్నింగ్ 7. Bye-bye. Had fun? No, Jay. It's the best time. లైఫ్ అంతా ఇలాగే ఉంటే బాగుండు జయ్. అది మన ఇష్టం మనస. మనం ఎలా ఉండాలనుకుంటే అలా ఉంటుంది మన లైఫ్. కాదు జయ్, నా లైఫ్ అలా ఎప్పటికీ ఉండదు. మా ఫ్యామిలీ, మా ఊరు, అక్కడ మనుషులు అంత వేరు జయ్. పగలు చంపుకోటాలు తప్ప నీలా ఉండటం, నీలా ప్రేమించటం వాళ్ళకి తెలీదు. ఎంతో కష్టపడి ఆ నరకం నుంచి అట్లీస్ట్ స్టడీస్ కోసమైనా ఇక్కడి దాకా రాగలిగాను. చదువు పూర్తవగానే మళ్ళీ ఆ నరకానికి తిరిగి వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ నిన్ను చూసిన తర్వాత ప్రతి క్షణం నీలా ఉండాలని, నీతోనే ఉండాలని, లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలనిపిస్తోంది. హ్యాపీగా ఉంటే తప్పేంటి మనస? ఇక్కడ నీతో ఉన్న ఈ కొన్ని రోజులు హ్యాపీగానే ఉంటాను. కానీ ఈ హ్యాపీనెస్ని నాతో పాటు ఊరికి తీసుకెళ్ళలేను. ఇక నుంచి నన్ను నాలాగా ఉండనివ్వు జయ్. దయచేసి ఇంకెప్పుడు నన్ను కలవద్దు, ఇంకెప్పుడు నాకు కనిపించొద్దు. అందరూ చదువుకోవడానికి ఇండియా నుంచి ఫారెన్కి పరిగెడుతుంటే నువ్వేంటి బాబు ఫారెన్ నుంచి ఇండియాకి వచ్చావు? ఒక అమ్మాయి కోసం సార్. మాన్సకు సంబంధం చూశాను. కుర్రోడిది జమ్మల మడుగు. దాన్ని చూడ్డానికి రేపు వస్తున్నాడు. పెళ్లి చూపులేంటి? పిచ్చా మీకు? పెళ్ళంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. నువ్వేంటే గోల చేస్తున్నావు? ఎవరినడి చూశారు? నేను కనీసం వాడిని చూడు కూడా చూడు. అసలు నాతో ఒక మాటనే చెప్పాలి కదా. నాకు కూడా తెలీదే. ఉన్నట్టుండి హడావుడిగా చూశాడు మీ బాబాయ్. జే, మా బాబాయ్ నాకేదో సంబంధం చూశారట. తెలుసు. ఏంటి జే ఇది? ఏదో ఒకటి చేయి. పెళ్లి చూపులే కదా, పెళ్లి కాదుగా. వన్ డే పెళ్లి చూపుల పేరుతో టైంపాస్ చేయి.
తర్వాత నేను చూసుకుంటాను. కూల్. హలో, రండి కూర్చోండి. మా చిన్ననే నీ కాబోయే మావగారు. వీరశివుడు పేరు వినే ఉంటారు. జమ్మల మడుగులో ఒంటి చేత్తో 6 నరికాను. ఏం ప్రతాపం, ఎక్కడికి బయలుదేరావు? ప్రతాపం కాదు సార్, ప్రతాప్. బ్యాంకు బయలుదేరాను. మన ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. దా, ఈయన వీరశివుడు మన అమ్మాయిని చూడటానికి వచ్చాడు. నమస్కారం అండి. ఫ్రెండ్స్తో వచ్చారేంటి? అమ్మా నాన్న రాలేదా? అందరం కలిసి ఉంటే పగవాళ్ళు లేచడానికి చూస్తారు, అందుకే కలిసి రాం. ఓ, మంచి స్కీమే. అమ్మాయి ఇంకా రెడీ అవుతుందా? చాలే రమ్మనండి. ఒకే చోట ఎక్కువసేపు ఉంటే నాకు ప్రమాదం ఉంటుంది. అమ్మాయి నచ్చింది. పేరేంటి? మానస. పేరు కూడా బాగుంది. నా పేరు వీరశివుడు. నీ చేత్తో కాఫీ ఏమన్నా ఇస్తావా? కాఫీ అంటే ఇవ్వు. పల్నాటి పౌరుషం కనబడుతుంది. మళ్ళీ నచ్చినావు నువ్వు నాకు. ఏం చదువుకున్నావు? 10 పాస్ అయినావా? ఫారిన్ లో ఎంఎస్ అయింది. అంటే 10 కూడా పాస్ అవ్వలేదా? ఏ ఊరి నుంచి వస్తున్నారు? జమ్మల మడుగు. ఎన్ని సుమల్లో వచ్చారు? 2. ఓహో. రాను పోను ఎంత ఖర్చు అవుద్ది? రాను పోను 10,000 అవుద్ది. భోజనాల ఖర్చు ఒక 5 అవుద్ది కదా? అవుద్ది. మొత్తం కలిపి 15,000. అమ్మాయి నాకు నచ్చినది. అమ్మా నాయనలతో మాట్లాడి లగ్గాలు పెట్టుకోండి. వచ్చేటప్పుడు 10,000, వెళ్ళేటప్పుడు 5,000 బొక్క. వస్తావు? నచ్చాను. ఆ ఎద్దు మొహానికి నచ్చడం కూడానా? అసలు వాణ్ణి పెళ్లి కొడుకుగా ఎలా అనుకున్నారమ్మా? చదువుకుంటాను అంటే అందరినీ ఒప్పించగలిగాను, కానీ నీకు నచ్చిన వాడిని తీసుకొచ్చి చేయమనే అధికారం నాకు లేదమ్మా. అబ్బాయి బాగున్నాడు కదూ? ఒడ్డు పొడుగున్నాడు, కోరమేసం ఉంది. బాగుంటే నువ్వే చేసుకో. ఈ వయసులో ఈవిడ పెళ్లి చేసుకుంటే బాగుండదేమోనమ్మా. హలో 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 హలో. అబ్బాయి నచ్చాడా? నువ్వైనా చెప్పు బాబు, అబ్బాయికి ఏం తక్కువ? అన్నీ ఎక్కువే, కాకపోతే పేరే బాలేదు. పేరా? వీరశివుడు ఏంటండి వైల్డ్గా. ఏ సాంబశివుడో సదాశివుడు అయినా పర్లేదు, కానీ పేరుకు తగ్గట్టే సూమోలో దిగాడు, వైట్ అండ్ వైట్ వేసుకున్నాడు, కళ్ళకి కళ్ళజోడు పెట్టుకున్నాడు. ఓకే, నో ప్రాబ్లం, ఒప్పుకుంటాం. కానీ పక్కనే కాపలాగా ఉన్న పందులను చూస్తుంటే బాబుకు శత్రువుల ఫలం గట్టిగానే ఉంటుంది. ప్రస్తుతం బాబు బ్యాచిలర్ కాబట్టి రౌండ్ ది క్లాక్ ఆ పందులు ఉంటాయి. రేపు పెళ్ళైన తర్వాత తిని ఉంటుంది. శత్రువులు మంచి టైం చూసి బాబుని వేసి అనుకోండి, ఏంటి పరిస్థితి? పోతాడు. పోయినా పర్లేదండి, పోయినా పర్లేదు. వారం రోజులు లేట్స్ మన అమ్మకి ఇంత రాసి పెట్టిందని వదిలేస్తాం. కాళ్ళు చేతులు పోయి ప్రాణాలతో ఉంటేనే ప్రాబ్లం. మీలాగే మీ అమ్మాయి కూడా వాడిని ఒక కుర్చీలో కూర్చోబెట్టి లైఫ్ లాంగ్ సేవలు చేస్తూ బతకాలి. అంతకు మించి బాబుకి పేరు పెట్టడానికి కూడా ఏం లేదు. ఏమి ఏమి ఏమీ లేదు. వచ్చే నెలలో ముహూర్తాలు బాగున్నాయంట. పంతులు గారు కబురు పెట్టమన్నాడు. మానసికి సంబంధం చేయడం నాకు ఇష్టం లేదండి. చదువుకున్న పిల్ల కదండి, ఇలాంటోడితో ఇమ్మలేదు. బాగా చదువుకున్న సంబంధం కాకపోయినా వ్యవసాయం చేసుకునే సంబంధమైనా పర్వాలేదు, కానీ కాపలాగా ఇలా మందిని వెంటేసుకునేవాడు మాత్రం వద్దండి. తను మీ బిడ్డమ్మా. మీకిష్టం లేని సంబంధం ఏదీ ఖాయం చేయను. మంచి సంబంధమే చూద్దాం అని. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఆ అమ్మాయి నీకు ముందే తెలుసా? ఎవరికి చెప్పకండి.
ఆ అమ్మాయి నాకు అబ్రాడ్లోనే తెలుసు. అమ్మాయి కోసం వచ్చావా? ఏదో అలాంటిదే సార్. ఆ అమ్మాయి కోసం వాళ్ళ అన్నయ్యతో ఫ్రెండ్షిప్ చేసి ఈ ఇంట్లోకి వచ్చావా? బాగా క్యాచ్ చేశారు సార్. అందరినీ బాగానే వాడుతున్నావు ఇంట్లో, ఎవరిని వదిలిపెట్టకుండా వాడుతున్నావు కదా. ఆఖరికి కాళ్ళు చేతులు లేని కూడా వదిలిపెట్టడంలా. అబ్బా ఏం వాడకమయ్యా. అబ్బో బాగా వాడుతున్నావు కదా, నన్ను కూడా కావాలంటే వాడుకో. ఆల్రెడీ వాడేసింది సార్. ఓహో నన్ను కూడా వాడేవా? అబ్బో వాడుతున్నాడు రా, బాగా వాడుతున్నాడు. నీకు తెలియటంలా పిచ్చేదో వల్లరా. ఇట్స్ ఓకే. రాము లగేజ్ తీసురా. డూడ్ నువ్వు వస్తున్నావు అని కోడ్నో మ్యాక్నో వేసేసినట్టున్నారు డూడ్. దారా బాగున్నావు నాన్న? పరిస్థితులు ఎంత బాగలేదు, ఒక్కడివే రావటం పోవటం చేయమాకు. సరే నాన్న. నా ఫ్రెండ్ జై నాన్న. నైస్ టు మీట్ యు సార్. అంటే ఫారిన్లో ఉంటాడు, లోపలికి వెళ్దాం పద. హాయ్ అమ్మా. ఏరా ఇప్పుడు గుర్తొచ్చిందా ఇల్లు? ఎప్పుడు చదువు అయితే ఎట్టా? ఊరుకో. జై అని నా ఫ్రెండ్. హాయ్ అండి. ఇలా నిండు తెలుగుదనం చూసి ఎన్ని రోజులైందో ఆంటీ. అబ్బాయిని రూమ్ లోకి తీసుకుపో, సంగటి అయినాక తినడానికి పిలుస్తాను. సరే అమ్మా. ఏం పిన్ని బాగున్నావా? ఇదేనా రావడం పూర్ణ? అవును మా పిన్ని. పిన్ని ఇది చాలా అన్యాయండి. కొంచెం ఏజ్ పెంచాలి మీరు, లేకపోతే చాలా కష్టం. మా పెద్ద బాబాయ్. హలో సార్. అన్నయ్య మానస నువ్వెప్పుడు వచ్చావే? నేను వచ్చి 1 వీక్ అయింది. ఈ డ్రెస్ ఏంటి, ఈ స్టైల్ ఏంటి? మై ఫ్రెండ్ జై. నా సిస్టర్ మానస, పెద్ద బాబాయ్ కూతురు. హాయ్. వాట్సాప్. నేను ఇలా మారడానికి కారణం వీడే. బాబాయ్ నా ఫ్రెండ్ జై అని. హాయ్. ఊరిది ఊరోళతున్నట్టుండో. సారీ డూడ్. రై ఇలారా, మా ఉమా బాబాయ్తో కొంచెం జాగ్రత్తగా ఉండు సరేనా? పద. జై వెళ్ళమంటే నా నుంచి దూరంగా వెళ్ళావనుకొని చాలా బాధపడ్డాను, కానీ ఇంత దగ్గరగా వస్తావు అనుకోలేదు. ప్రతి ఒక్కరికి ఒకే ఒక లైఫ్ ఉంటుంది మనస, తర్వాత ఇంకో లైఫ్ ఉంటుందంటే నేను నమ్మను. ఉన్న ఒక్క దాంట్లో కూడా హ్యాపీగా లేకపోతే కరెక్ట్ కాదు. ఐ వాంట్ సీ యూ హ్యాపీ. నువ్వు హ్యాపీగా నవ్వుతూ ఉంటే చాలా బాగుంటుంది. మా అన్నయ్యని మార్చినంత తేలిక కాదు ఇంటిని మార్చడం. మనుషులే కదా, మనుషులు మారుతారు మనస. లెట్స్ ట్రై. ఇదాగదా ఈ తిరగతానే ఉంటుందా? మనం ఆపితేనే ఆగుతుంది. తినడం. పొలంలో తిరిగే మోటార్ కూడా గంట సేపు ఆడితే కాసేపు రెస్ట్ ఇస్తారండి. మిమ్మల్ని మాత్రం 365 డేస్ వంట రూమ్లో పడేసి నాన్ స్టాప్గా ఆడించాడు. నాకు సుతరాము నచ్చలేదండి. రెస్టా? ఈ ఇంట్లో ఉన్న మందిని చూసావుగా, ఈ తమ్మని మేపాలంటే కుంభాలు కుంభాలు వండాలి. అందుకనే లైఫ్ అంతా ఈ 4 గోళ్లే మీకు కేర్ ఆఫ్ అడ్రస్ చేసుకుంటారా? అరే పొద్దున్న లేవగానే టిఫిన్ తింటూనే మధ్యాహ్నం భోజనానికి ఏం చేయాలా అని కాసేపు ఆలోచన. ఓకే మధ్యాహ్నం మంచి భోజనం రెడీ అవుతుంది. తినగానే 4 గంటలకు బజ్జీలు వేద్దామా పకోడీలు వేద్దామని డిస్కషన్. అది అవగానే నైట్ మంచి భోజనం ప్రిపరేషన్స్. మళ్ళీ పొద్దున్న లెగ్గానే టిఫిన్, దానికి తజ్జన భజ్జనలు. ఏంటండి లైఫ్? ఓ 10 ఏళ్ళు వెనక్కి తిరిగి చూసుకుంటే కూరగాయలు, ఉప్మా, పులిహోర తప్ప ఏమీ కనపడదు. అంతకంటే ఏం చేయగలం? ఒక వారం రోజులు ఈ వంటగదికి తాళం వేయాలి.
మస్తాన్గఢ్ హోటల్ నుంచి క్యారెట్ తెచ్చుకోవాలనేగా మీ ఐడియా. అలా అర్థమైందా నీకు? ఓ వారం రోజులు వంటగది మర్చిపోయి బయటికి వెళ్ళి హాలిడే ఎంజాయ్ చేద్దామండి, అది నేను చెప్పేది. బయటికా? చంద్రమండలంకా అన్నట్టు అడిగారేంటండి? ఎప్పుడో పెళ్ళైన కొత్తలో తిరుపతి యాత్రలకని పోయాం బాబు, అంతే. నేనైతే 1990లో ప్రేమ పావురాల సినిమాకి వెళ్ళాను బాబు, అంతే. అబ్బో, జిల్లా దాడితే వీళ్ళకి ఫారెన్ వెళ్ళినట్టు ఉంటుందేమో. వెళ్దామమ్మా. పెద్దమ్మా పెద్దమ్మా ప్లీజ్, పెద్దమ్మా వెళ్దాం పెద్దమ్మా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే సరే సరే, వెళ్ళి మీ పెదనాన్ని బాబాయిని అడుగు పో. ప్రతాప్ గారు, జయబాబు గారు మమ్మల్ని అందరినీ వారం రోజులు బయట తీసుకెళ్తున్నారు, మీరు కూడా అందరు గాని. మీకు తెలియదే పిచ్చమొహాలారా, మిమ్మల్ని అందరినీ వాడేస్తున్నాడు. పూర్ణా, పూర్ణా, అమ్మా అన్నయ్య ఎక్కడ? ఇందాకెక్కడో ఫోన్లో మాట్లాడుతూ తిరుగుతున్నాడండి. ఆయన్ని వచ్చిన దగ్గర నుంచి చూస్తానే ఉన్నా, ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడుతూనే ఉంటాడు. జయ అన్నయ్య ఎక్కడ? ఇక్కడ మగోళ్ళే ఆడోళ్ళని కొడతారనుకున్నాను, ఆడోళ్ళు కూడా మగోళ్ళని కొడతారా? కొట్టడం ఏంటి, చంపేయాలి. జయ అన్నయ్య ఏంటి? అన్నయ్య నీకు చెప్పానా? అంటే అన్నయ్య ఫ్రెండ్ అన్నయ్య కదమ్మా అని రాజ్యాంగంలో రాసుందా? రాజ్యాంగంలో ఎందుకు రాస్తారులేమ్మా, జనరల్గా అలా అనుకుంటారు కదా అని నేను అలాగే అనుకున్నాను. దీనికి రాజ్యాంగాలు ఎందుకులేమ్మా. అమ్మా అమ్మా, ఇందాక పొలంలో ఫాతిమా పురుగుల మందు తాగేసిందంట, హాస్పిటల్ తీసుకెళ్లారంటమ్మా. దాన్ని కొడుకు మీద ఆస్తుదులుకోమని ఎన్నోసార్లు చెప్పాను, వినలేదు. దాని కర్మ. హాస్పిటల్కి వెళ్దాం పదా. అన్నా, ఆ ఊళ్ళో వాళ్ళని చంపడానికి వెళ్ళినప్పుడు ఈసారి నేను కూడా వస్తానన్నా. పడిపోతాయి కదరా ఈ పక్కే. రా. ఎక్కడికి? వాడు రాడు. వాళ్ళ అమ్మ పురుగుల మందు తాగి హాస్పిటల్ ఉంది. అన్నా, మా అమ్మకి ఏం కాలేదుగా, బతికే ఉందిగా. చచ్చిపోయిన నాన్న కోసం కాదు, బతుకున్న నీ కోసం బతుకుతాను ఒక్క మాట చెప్పు, నవ్వుతూ ప్రాణాలతో లేచొస్తుంది. అమ్మా, అమ్మా, నన్ను వదిలేసి చచ్చిపోతావా అమ్మా? వద్దమ్మా, నేను ఇక నుంచి నువ్వు చెప్పినట్టే వింటానమ్మా. ఆ ఇంటికి వాళ్ళ దగ్గరికి వెళ్ళనమ్మా, నన్ను నమ్మమ్మా. అన్నా, అన్నా నువ్వైనా చెప్పన్నా, మా అమ్మతోనే ఉండి చదువుకుంటానని చెప్పన్నా. ఇక్కడి నుంచి తను నువ్వు చెప్పినట్టే వింటాడమ్మా. ఎటైనా వెళ్ళిపోయి తను చదివించుకుంటూ సంతోషంగా బతకండి. ఇది నేను చేసే సాయం కాదు, ఆ ఇంటి పెద్ద ఆయన మీకు ఇమ్మన్నారు. వాడు ఆ ఇంట్లో లేడని చెప్పారు కదరా. ఎక్కడి నుంచి వచ్చాడో తెలియట్లేదన్నా. భగవంతుడి దయ వల్ల అందరం క్షేమంగా బయటపడ్డాం. కాదు, అది వాడి దయ. ఆ రాక్షసుల నుంచి మనల్ని జై తప్ప ఎవ్వడూ కాపాడలేడు. కాని మన కోసం వాడు ఈ దగ్గరలోనే, ఈ చుట్టుపక్కలే ఎక్కడో బతుకుతున్నాడన్న అనుమానం అన్నయ్య.
మానస ఇంత సంతోషంగా ఉండడం నేనెప్పుడూ చూడలేదు బావగారు. ఆ సంతోషానికి కారణం జై. అదెప్పుడూ ఇలాగే ఉండాలంటే జైకిచ్చి పెళ్లి చేయడమే కరెక్ట్ అండి. ఆ అబ్బాయి మన ఇంటికి వచ్చాక మన ఇంటికి చాలా సందడొచ్చిందండి. మన మానసిని ఆ అబ్బాయికిచ్చి పెళ్లి చేస్తే. అవునా? మన మానసికి జై కంటే మంచోని తీసుకురాలేం. నువ్వెవరో నాకు తెలియదు జై. హ్యాపీగా లేను అని ఒక్క మాట చెప్పగానే ఇక్కడి దాకా వచ్చి యు మేడ్ మై లైఫ్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ జై. నిన్ను హ్యాపీగా చూడాలనుకున్నాను మనస, కానీ నీతో పాటు ఇక్కడ చాలా మందిని హ్యాపీగా చూడాలనుకుంటున్నాను. అసలు నేను ఎవరో తెలుసా? ఈ ఇంటి మనుషులు ఎప్పుడెప్పుడు చంపుదామా అని ఎదురు చూసే ఆ ఊరి దేవా గారి కొడుకుని. మనస, నువ్వు ఇప్పుడు చూస్తున్న జై వేరు, ఒకప్పుడు జై వేరు. ఆడి క్యారెక్టరే వేరు, ఆడి ప్రపంచమే వేరు. నాన్న మాటలు బాధ అనిపించినా అదే నిజం అనిపించింది. నేను ఊరు వెళ్ళడం వల్ల అక్కడ ఆవేశాలు రగిలి సమస్యలు మొదలయ్యాయి. నేను తిరిగి వెళ్ళిపోతే అక్కడ సమస్యలు తీరిపోతాయని ఫారెన్ వెళ్ళిపోయాను. కానీ అక్కడ అందరూ నాన్న కాదని, నేను చూపించిన మార్గాన్ని నమ్ముకుని తిరిగి మళ్ళీ మొదలుపెట్టారని వెన్నెల ద్వారా తెలిసింది. నా వల్లే మొదలైన ఈ సమస్యని నేనే ఆపాలనుకున్నాను. సరిగ్గా అదే టైంలో నువ్వు కలిసావు. మా ఊర్లాగే మీ ఊర్లో కూడా గొడవల వల్ల అందరూ సఫర్ అవుతున్నారని నేను చూశాక అర్థమైంది. నీ ద్వారా మీ ఇంటికి వచ్చాను. అందరినీ మార్చాలనుకున్నాను. ఈరోజు మా ఫ్యామిలీ ఇంత హ్యాపీగా ఉందంటే దానికి కారణం నువ్వు. ఇది చాలు జే. ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో. నువ్వు నాకు తక్కువన్న స్వార్థంతో ఇదంతా చెప్పట్లేదు జే. నువ్వు ఆ ఊరు మనిషిని తెలిస్తే ఏం జరుగుతుందో అని తలుచుకుంటేనే భయంగా ఉంది. నేను వచ్చిన పని పూర్తయ్యాక ఇక్కడి నుంచి వెళ్తాను మానస. బాబు జై, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో ఎందుకు వచ్చావో నాకు తెలియదు, కానీ ఈ ఇంటిళ్ళ పాది నువ్వు మా ఇంటి అల్లుడు కావాలని కోరుకుంటున్నారు. మా బిడ్డే అయినా మాలాగా మొరటి మనిషి కాదు, మంచి చెడు తెలిసిన పిల్ల. నీకు అభ్యంతరం లేకపోతే మీ అమ్మా నాన్నకు కబురు చెయ్యి, నేను మాట్లాడతాను. యూ గాట్ ఇట్ బాబు. ఇంట్లో వాళ్ళందరినీ వాడితే వాడావు గాని నువ్వు అనుకున్నది సాధించావు. ఆ అమ్మాయిని దాన్ని చేసుకున్నావు. ఇలా జరగకూడదు ప్రతాప్ గారు. అదేంటి? నేను వాళ్ళ శత్రువు దేవగారు అబ్బాయిని. బండెక్ ఫాలో అప్ చేస్తే ఇంత అవుట్ స్టాండింగ్ ఎందుకు ఉంటుంది? చూస్తాను సార్. రాజీ గారు ఏంటి సార్ ఇలా వచ్చారు? కబురు పెడితే నేనే వచ్చేవాడిగా. మా పాలేరు బిడ్డ తాహతకు మించి చదవద్దని ఎన్నోసార్లు చెప్పాను. నా మాట లెక్క చేయకుండా చదివింది. జిల్లా ఫస్ట్ వచ్చింది. మీ కాడ పై చదువులు చదివితే జీవితంలో చాలా పైకి వస్తుంది. మీకు కూడా మంచి పేరు వస్తుంది. ఫ్రీ సీట్స్ అన్నీ అయిపోయాయి సార్, పేమెంట్ సీట్సే ఉన్నాయి. డబ్బా నేను కట్టలేక కాదు,
కడితే నేను ఒక్కడనే మంచోడిని అవుతాను, కానీ నువ్వు కూడా మంచోడి కావాలిగా. ఇచ్చేయి. సార్ ఇలా ఇచ్చుకుంటూ పోతే బిజినెస్ రన్ చేయలేం సార్. బడితో వ్యాపారమా? సారా దుకాణం పెట్టుకో, బాగుంటది. రేపటి నుంచి బళ్ళోకి వస్తుంది. దీన్ని చూసి ఈ ఊళ్ళో చాలా మంది చదువుకోవాలనుకుంటారు. వాళ్ళ కోసం నేను మళ్ళీ ఈ గడప తొక్కకూడదు. చూడు, బాగా చదువుకుని ఈయనలా అవ్వాలి. అయ్యగారు